వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ జిల్లా అంటే భయమేస్తుంది. అన్ని పదవులు ఆ జిల్లా వారివే. అక్కడే రాష్ట్రం మొత్తం ఉంది. ఇది పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఆ జిల్లాను చూడగానే ఆ జిల్లాకు కేటాయించిన పదవులు ఆయనకు గుర్తుకు వస్తాయంట. మరి అన్ని పదవులు, ముఖ్యమైన మంత్రి పదవులు అన్ని ఆ జిల్లాకే ఇస్తే అదే స్థాయిలో ఆ జిల్లాలో అభివృద్ధి సాగుతుందా? ఇది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా కీలకమైంది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి కాంగ్రెస్ కు మంచి ఆయువు పట్టుగా ఖమ్మం జిల్లా ఉన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి, 2018 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటే, మరి 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్కటే గులాబీ పార్టీకి సీట్లు వచ్చాయి. అంటే గులాబీకి ప్రత్యర్థిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎలా ఉందో అర్థమవుతుంది. అందువల్లనే ఈ జిల్లాలో ఎన్ని వేల కోట్ల రూపాయలు గులాబీ ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పటికీ ఆ పార్టీకి మాత్రం ఈ జిల్లా ప్రజలు అవకాశాలను కల్పించలేదు. అందువల్లే ప్రతి ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి మాత్రమే సీటు వచ్చేది. మరి అదే కాంగ్రెస్ అలయన్స్లకు మాత్రం మంచి సీట్లు వచ్చేవి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అలయన్స్లు 10 సీట్లను కొట్టేశారు. 2023లో కాంగ్రెస్ కు మంచి సాలిడ్ గా జిల్లా ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఖమ్మం జిల్లాకు 3 ముఖ్యమైన మంత్రి పదవులను అధిష్టానం పంపింది. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన పదవులను కూడా ఖమ్మం జిల్లాకు కేటాయించింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆర్థిక, రెవెన్యూ, హౌసింగ్, వ్యవసాయ శాఖలను ఖమ్మం జిల్లాకే కేటాయించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా మంచి ఆయుపట్టుగా చెప్పుకొచ్చారు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరూ నోరు మెదిపే పరిస్థితిలో లేరట. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అది నత్తనడక సాగుతుంది. దీనికి నిధుల సమస్య ఉంది. అంతేకాదు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సంబంధించి పర్యావరణ అనుమతి పెండింగ్ లో పడింది. ఇప్పటి వరకు దాని అతీగతి లేదు. కొత్తగూడెంకు విమానాశ్రయం ఊసేలేదు. సింగరేణి గనులకు ఇంకా అనుమతులు రాకపోవడంతో ఉద్యోగస్తులు, కార్మికులు డీలా పడుతున్నారు. ఇక భద్రాచలం రామాలయం యాదాద్రి మాదిరిగా మారుతుందని ఆశపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి కుదరకపోయినా కాంగ్రెస్ హయాంలో మంచి జరుగుతుందని భావించారు. కానీ ఇప్పటి వరకు భద్రాచలం రామాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలకు పదవులు కూడా రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.